నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే మహాయజ్ఞంగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి పరిరక్షణ బాధ్యతలు తీసుకోవాలి సింగరేణి సిఐఎండి బలరాం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం గోదావరిఖని చౌరస్తాలో ధర్నా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి ఎస్టీపీల నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన వరకే సెప్టెంబర్ మొదటి వారంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇస్తా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హామీ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటి సమరం ఆర్జీవన్ బ్రాంచ్ లో గోడ పోస్టర్ ఆవిష్కరణ కరపత్రాలు పంపిణీ కార్మికుల సంతకాల సేకరణ డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉంటూ పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచించారు. బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంతిని ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో అమర్చిన పరికరాలు, రోగులకు అందించే సేవలు తదితర వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంతిని ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేసి ఏర్పాటు చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ సీఎంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండేలా వైద్యులు, సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. డయాలసిస్ కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా మంతినిలోనే అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని, అదేవిధంగా మహదేవ్పూర్ ఆసుపత్రిలో కూడా 5 పడకల డయాలసిస్ కేంద్రం రోగులకు సేవలు అందిస్తుందని మంత్రి తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో సింగిల్ యూసేజ్ ఫిల్టర్ ద్వారా రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని అన్నారు. డయాలసిస్ సేవలు అందుకుంటున్న రోగుల సంఖ్య ఆధారంగా అవసరమైన పరికరాల స్టాకు ముందస్తుగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. గుంజపడుగు గ్రామంలో వైరల్ జ్వరాల కేసులు అధికంగా ఉన్నాయని మంత్రి తెలుసుకున్నారు. గుంజపడుగు గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, ఇంటింటికి సర్వే చేపట్టి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని మంత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. మా ఊర్లో రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, మా వార్డులో ఉన్నారని వేధిస్తున్న తరుణంలో ఆ రోజు మేము ప్రభుత్వం రాగానే మేము పనులు చేయలేకపోయినాం. మీరు నిధులు ఇప్పించే ప్రయత్నం చేయాలి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు సహకారం మేము పూర్తి స్థాయిలో అందిస్తామని ఇక్కడ ఉన్న మా కౌన్సిలర్ సోదరులందరూ కూడా ముందుకొచ్చి 7 ఏళ్ల నుంచి కేవలం కొన్ని అంశాల విషయంలో ఈ మంత్రిని చాలా పేరు కాచింది. దేని గురించి పేరు కాచిందో మీకు తెలుసు. మనకు అట్లాంటి పేరు ఈ పట్టణంలో ఉంటే భయం, ఆందోళన, మర్డర్లు అనే పేరు వద్దని కూడా అభివృద్ధి, సంక్షేమానికి నిర్వచనాన్ని ఇచ్చే ప్రయత్నం చేసే దృక్పథంతో కౌన్సిలర్లు అందరూ కూడా మాతో ప్రయాణం చేస్తామని ముందుకు వచ్చారు. ఆ రోజు వారు కోరిన విధంగా, అక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కోరిన విధంగా వారికి కావాల్సిన రోడ్లు, వారికి కావాల్సిన డ్రైన్లు ఇచ్చే ప్రయత్నంతో పాటు రాబోయే కాలంలో మొన్ననే అటువైపు ఉన్న మా పార్లమెంట్ సభ్యుడికి సంబంధించి ఆ ప్రాంతం చెన్నూరు వైపు ప్రాంతానికి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకున్న అధికారులు దాన్ని శంకుస్థాపన చేస్తాం గోదావరి పైన. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ
మంతిని ప్రాంతంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కావడం చాలా సంతోషకరమని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తన వంతు సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మున్సిపల్ చైర్మన్ రమా, మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి వి హనుమానాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, మంత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే మహాయజ్ఞంగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సింగరేణి CIMD బాలరాం, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా ఆజీవన్ ఏరియా ఆధ్వర్యంలో OCP-4 స్థలంలో బుధవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న CIMD ఎమ్మెల్యే, రామగుండం CP ఆజీవన్ GM, AITUC అధ్యక్షులు సీతారామయ్య, వ్యాస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాదులు OCP-4 ఖాళీ స్థలంలో మొక్కలను నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో CIMD ఎమ్మెల్యే మాట్లాడుతూ, రామగుండం ప్రాంతంలో కాలుష్యం అధికంగా ఉంటుందని, కాలుష్యం నుంచి కాపాడుకోవడం కోసం పచ్చదనాన్ని పెంపొందించడం చాలా అవసరమని అన్నారు. సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకొని సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే కోట్ల మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. సింగరేణి సంస్థ ఉత్పత్తిలోనే కాకుండా కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం అనేక నిధులను వెచ్చిస్తుందని CIMD తెలిపారు. సింగరేణి ఏరియాలలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ కార్మికుల, ప్రజల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. మనము వన మహోత్సవంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజు 1,00,000 మొక్కలు నాటాలని నిర్ణయించాము. అన్ని సింగరేణిలో 1,00,000 మొక్కలు నాటుతున్నాము. అండ్ మొక్కలు ఒక ప్రాధాన్యత మనకందరికీ తెలిసింది. మొక్కలు లేని మానవుడు లేడు. ఇఫ్ నేచర్ ఈజ్ ప్రొటెక్టెడ్, సో వీఆర్ ప్రొటెక్టెడ్. మనం కనుక ఈ ప్రకృతిని కాపాడుకుంటూనే మనల్ని మనము కాపాడుకున్న వాళ్ళమైతాము. ప్రకృతిలో కొంచెమైనా అసమతుల్యత కనుక ఏర్పడితే మన అనేక వైపరీత్యాలు జరుగుతాయి. అలాంటివి ఏమంటే మనకు అనవసరంగా కలిసి రావడము, అండ్ మానవులు ఒక జీవితాల్లో అనేక రకమైన మార్పు రావడము, మంచి వాతావరణం లేకుండా, ఆక్సిజన్ లేకుండా అనేక జబ్బులు రావడము ఆ విధంగా జరుగుతుంది. ఒక చెట్టు నాటితే ఒక చెట్టు, ఒక 50 ఏళ్ళ చెట్టు ఒక వాల్యూ 5 కోట్ల రూపాయలకు పోదు. ఒక సింగిల్ చెట్టు. అలాంటిది చెట్టు ప్రాంతం ఎంత ఇంపార్టెంటో, చెట్టు పెరిగినప్పటి నుంచి మనకు మంచి స్వచ్ఛమైన గాలి ఇవ్వడము. మీకు అందరికీ తెలుసు, ఒకసారి రామగుండం అంటే అగ్నిగుండంగా ఉండింది. 55 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత చేరేది. మీరు ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ని ఎఫెక్టివ్ గా చేయడం వల్ల మనము చాలా ఒక 5 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత తగ్గింది. మన బాధ్యత ఏంటంటే ఫర్దర్ 50 కాదు, ఏ రోజు కష్టం 40 బిలోగా ఉండాలంటే ఈ ప్లాంటేషన్ వల్లనే సాధ్యమవుతుంది. మరి సింగరేణి కోసం సింగరేణిలో మనము 6 ఏళ్ల తర్వాత 100% ప్రొడక్షన్ తీసుకొచ్చాము. 100% డిస్పాచ్, హైయెస్ట్ సేల్స్, హైయెస్ట్ టర్నోవర్, హైయెస్ట్ ప్రాఫిట్ తీసుకొచ్చాము. సింగరేణి అంటేనే CMDO గవర్నమెంట్ కాదు. సింగరేణి అంటేనే కార్మికులు అంటేనే సింగరేణి ఉండాలి. సింగరేణిలో ఐక్యత, క్రమశిక్షణతో మరింతగా పనిచేసి ఈ ఏడాది నిర్దేశించుకున్న 2024-25 సంవత్సరానికి నిర్దేశించిన 72 మిలియన్ల బొగ్గు ఉత్పత్తి, అలాగే మనం 9 నుంచి బొగ్గు ఉత్పత్తి కంపల్సరీ సాధిస్తామని చెప్పుకుంటాం. ఈరోజు వృక్షరక్షిత రక్షిత అనే ఒక సందేశాన్ని మరి పూర్వం జాతీయ కాంగ్రెస్ లో మున్షి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారి దేశంలో ప్రతి ఒక్కరు మొక్క నాటాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని మొదలు పెడితే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తా ఉంది. దేశంలో ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ రోజుగా ఈ దేశానికి జరుగుతున్న మానవ రవాణా సంస్థల్లో కానీ, ప్రజల విడుదల ఇండస్ట్రీ రావడంలో కానీ కాలుష్యాన్ని కాపాడాలంటే దానికి ఏ యంత్రం లేదు, ఒకే యంత్రం. అది మన ప్రాంతంలో చెట్లు నాటడం. ఆ చెట్టు ద్వారా తల్లినిచ్చేటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చేటువంటి
మనకు వాయువు ఇచ్చి మనల్ని కాపాడే ఆ చెట్టును కాపాడుతున్న ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలని సంకల్పంతో చేసిన రోజు ఒక సంకల్పం ఇది. మరి దీన్ని నిరంతరం పాటిస్తూ అన్ని ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని ఒక సంకల్పంతో చేయాలనే నిర్ణయం తీసుకొని వారు అదే ఒక మున్షి గారు ప్రారంభించిన సందేశాన్ని మరి పాటిస్తూ ఈరోజు మనం తీసుకొచ్చారు. ఈరోజు కొన్ని కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శంకురార్పణ చేసినాం. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, అర్బన్ వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతూ వస్తాను. ఇది డిపార్ట్మెంట్ లో ఇంకొకరు చేయాల్సిన పని కాదు. ఈ యొక్క సమాజంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క మనిషి బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. చెట్లు పెట్టే కార్యక్రమంతో పెట్టుకుంటూ వారు స్వయంగా కొన్ని వేల చెట్లు పెట్టారు. వారికి ప్రభుత్వాల ద్వారా కూడా అవార్డులు వచ్చాయి. కానీ నేను వ్యక్తిగతంగా చూస్తా ఉన్నాను. మీరు కూడా ఇలా గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది. ఒక అధికారి మంచి అయితే, ఒక మనిషి మంచోడు ఉంటే ఆ మంచి గురించి మాట్లాడకపోతే మనం కూడా తప్పుడు వాళ్ళైతామనే భావన నాది. ఇవాళ ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బలరాం నాయక్ గారిని మనం అందరం కూడా నేను చెప్తా ఉన్నా ఉండేది. కానీ పాపం ఈ ఎండి గారు ఇవాళ ఎక్కడ ఏ కార్మికుడికి ప్రమాదం జరిగినా, ఏమైనా ఏం జరిగినా, హాస్పిటల్ ఉందని చెప్పినా స్వయంగా అక్కడ పోయి నిలబడి చూసి మాట్లాడి ఒక కార్మిక నాయకుడు, ఒక శాసనసభ్యుడు, ఒక కార్పొరేటర్ చేసేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకాన్ని నేనున్నానని ధైర్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఇలా ముందు పోతూ కార్మికులను ప్రోత్సహిస్తూ ఇలా అత్యధికంగా ఉత్పత్తిని కూడా సాధించిన చరిత్ర సింగరేణి వేయడానికి అండర్ గ్రౌండ్ లో ప్రాణం సైతం లెక్క పెట్టకుండా పనిచేస్తున్న కార్మికుడికి నేనున్నానని చెప్పి పనిచేస్తూ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు తెలియజేస్తూ రామగుండం సిపి ఎం శ్రీనివాస్, ఆజీవన్ జిఎం లలిత్ కుమార్, గుర్తింపు సంఘం అధ్యక్షులు సీతారామయ్య మాట్లాడుతూ పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడం కోసం పచ్చని మొక్కలు నాటడం తప్పనిసరి అన్నారు. ఇక సింగరేణి సంస్థ గడించిన లాభాల వాటను కార్మికులకు త్వరితగతిన ఇవ్వడంలో C&MD రామగుండం ఎమ్మెల్యే కృషి చేయాలని సీతారామయ్య కోరారు. Each one plant one. We are nearly 145 crores of people. If each one plant one, we can make a lot of impact on the global economy. And now we are going to be the third largest economy under the able governments. And this is taken up by our Honorable CM, Sri Ravindra Reddy Garu, to go green, all go green. So, ekkadaithe any plant ఇక్కడ మనకు పెరిగే ఛాన్స్ ఉంది. అట్లాంటి భూములు మనకు ఉన్నాయి, అట్లాంటి సారవంతమైన నేల ఉంది మనకి. We are very fortunate to live in this land which is giving a lot to us, and no other country in the world has such a resources. And we should think that మనము ఈరోజు ఉన్నకున్న రిసోర్సెస్ని ఆప్టిమం యూటిలైజ్ చేసుకొని పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసుకొని మనము చాలా గ్రో కావచ్చు. సింగరేణి మొత్తంలో ఉన్న పండుగ వాతావరణం. ఇది ఏం పండుగ? ఉగాది, దసరా కాదు, ఇది పచ్చని పండుగ. ఈనాడు పచ్చని పండుగ. ఏకకాలంలో సింగరేణి మొత్తంలో 1,00,000 మొక్కలు ఈ రోజు నాటడానికి పిలుపునివ్వడం జరిగింది. సింగరేణి వారు ఒక తాటి మీద నడిస్తే ఏమి చేయడం అనేది, ఏదైనా చేస్తామనేది ఒక పిలిపిస్తే సింగరేణి మొత్తం ఈ రోజు నడుస్తున్నది. అట్లానే ఒక్కసారి మనం వెనుక తిరిగించుకుంటే సింగరేణి ఇప్పటిదాకా ఒక 50,000 ఎకరాలలో సుమారుగా 5 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఇప్పటిదాకా 2 కోట్ల మొక్కలను గవర్నమెంట్ కానీ తోటి వాళ్ళకి చేయడం. ఆ రకమైన సింగరేణి కట్టుబడి ఉంది పర్యావరణానికి. మరొకటి, రామగుండం ఏరియాలో ఈరోజు మనందరం ఇక్కడ ముఖ్య అతిథుల సమక్షంలో 1,500 మొక్కలు నాటడానికి అందరూ వచ్చిన వారందరికీ పేరుపైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం అనేక చెట్లను పెంచి సింగరేణి ప్రాంతం, ఎందుకంటే మనది బొగ్గు వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. ఆ కాలుష్యాన్ని తగ్గించడం కొరకు మనము ఈ యొక్క చెట్లను పెంచడం అనేది జరుగుతూ ఉంది. బలరాం గారు వారు డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే కొన్ని వేల మొక్కలను పెట్టారు. జనరల్గా అధికారులైనా నాయకులైనా ఒక చెట్టు పెట్టి
ఇది చేస్తారు. కానీ వారు అట్లా కాదు, ఆ ప్రాంతం మొత్తం కూడా వారే చెట్లు పెట్టేస్తారు. వారికి చాలా ప్రేమ ఈ చెట్లు పెంచడం ద్వారా ఇది చేయడం అనేది. మన సింగరేణికి వచ్చిన లాభాలలో కార్మికులకు కూడా మనం ఇది బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో లేనటువంటి హక్కుది. లాభాలు వస్తే కార్మికులకి వాటా ఇవ్వటం అనేది ఒక్క సింగరేణిలోనే ఉందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అది ఆనాడు మనం సాధించుకున్నాం 2000 సంవత్సరంలోనే. అది ఇప్పుడు వరకు కొనసాగుతూ వస్తుంది. దాన్ని మన ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి తొందరగా మనకి అది ఇప్పించేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, సింగరేణి డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్, ఆజీవన్ సేవా అధ్యక్షురాలు అనిత, లలిత్ కుమార్, ఆజీవన్ అధికార ప్రతినిధి కిరణ్ బాబు, ఏఐటిసి ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, ఫారెస్ట్ ఆఫీసర్, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకుండా వారిని నట్టేట ముంచిందని, రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్ర మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు 40% మాత్రమే రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో గుణపాలు దింపిందని ఆరోపించారు. ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సందర్భం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గ మండల కేంద్రాలలో రేపు ధర్నాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రజలు నాయకత్వాన్ని నిలదీయాలని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లప్ప అనేటువంటి చందంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని మాట్లాడి ఈరోజు 40% మాత్రమే రుణమాఫీ చేసి ఇలా రైతుల గుండెల్లో గుణపాలు దించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క 22వ తారీఖు నాడు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాలలో ధర్నాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాలను విజయవంతం చేయడం కోసం రైతన్నులందరూ కూడా కదలి రావాలి, కదం తొక్కాలి. ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా, బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీయాలని కూడా ఈ సందర్భంగా నేను యావత్తు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ విలేకరుల సమావేశంలో అంతర్గం మాజీ జెడ్పీటీసీ ఆమల నారాయణ, కార్పొరేటర్ కల్వచల్ల కృష్ణవేణి, గాదం విజయ, నాయకులు మారుతి, అచ్చే వేణు, చల్లగురుగుల మొగిలి, బొడ్డుపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, చిలకలపల్లి శ్రీనివాస్, తోకల రమేష్, కర్రి ఓదేలు, సట్టు శ్రీనివాస్, కిరంజీ, గుంపుల లక్ష్మి, సమ్మెట స్వప్న, రమాదేవి, వెంకటేష్, జక్కుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఎస్టీపీల నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన వారికి సెప్టెంబర్ మొదటి వారంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పిల కుమారస్వామి, ఏ మహేశ్వరి మాట్లాడుతూ, గోదావరికని గంగానగర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల క్రితం భూ పోరాటం చేసి ఇల్లు లేని నిరుపేదలకు సుమారు 350 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని,
వారు పక్కా నిర్మాణాలు చేసుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఎస్టీపీ నిర్మాణం కింద 126లో తొలగించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే అమెరికాలో ఉండగా ఇల్లు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా, ఈ మేరకు ఎమ్మెల్యే అమెరికా నుండి వచ్చిన తర్వాత ఇండ్లు కోల్పోయిన వారందరినీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తీసుకెళ్లి ఇండ్లు కోల్పోయిన వారికి మరో చోట ఇంటి స్థలాలు ఇవ్వాలని, మిగతా సమస్యలు పరిష్కరించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే స్పందించి అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగా సిపిఎం పార్టీ వేయించిన ఇండ్లలో కొన్ని ఇండ్లు తీసివేయాల్సి వస్తుందని, అందుకు సహకరించాలని సిపిఎం నాయకత్వాన్ని కోరడంతో వారు మంచి మనసుతో ఆలోచించి సహకరించినందుకు పార్టీ నాయకత్వానికి, పేదలకు ధన్యవాదాలు తెలిపారు. నా మాట మీద గౌరవంతో, నమ్మకంతో, విశ్వాసంతో మీరు అభివృద్ధి కోసం ఎలా సహకరించారు, అదేవిధంగా నేను గతంలో ఇచ్చిన హామీ ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో ఇండ్లు కోల్పోయిన వారందరికీ మరొక చోట ఇంటి స్థలాలు ఇస్తామని, మేమే స్థలాలను చదును చేసి లేఅవుట్ లాగా చేసి ఇస్తామని, ఇంటి పట్టాలు కల్పిస్తామని, రోడ్లు, కరెంటు, మంచినీళ్లు, కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేదల సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. మీ కుటుంబ సభ్యుడు, మీ అన్ననో, మీ తమ్ముడో, మీ బిడ్డగా మీ రాష్ట్రాలకు మీకు ఇస్తారని చెప్పి మాటిస్తున్నారు. ఎవరు ఆదాయపడవద్దు, ఎవరు బాధపడవద్దు. మీరు చేసినటువంటి సహకారానికి మరొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నారు. మీకున్నటువంటి జ్ఞానం, మీకున్నటువంటి సహకారం, మీరు ఆలోచన ఈ ప్రాంతం బాగుపడాలని మీరు మీ నాటకంలో ఉన్నటువంటి కుమారస్వామి, మహేశ్వరక్క, యాకన్న గారు కూడా ఈ నగరం బాగుపడాలి, నగరం అభివృద్ధి చెందాలి, కొత్త ఇల్లు రావాలి, కొత్త నగరంగా మారాలి, ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా నివసించి ఊరిని పెద్ద చేయాలన్న ఆలోచన మీలో ఉన్నందుకు మళ్ళొక్కసారి మీకు నమస్కారం చేస్తూ మీ భాషలో, మీ పార్టీలో లాల్ సలాం కూడా చెప్తాను. అందుకు సిపిఎం పార్టీ నాయకత్వం బాధితుల పక్షాన, జిల్లా కమిటీ పక్షాన ఎమ్మెల్యేకు మొదటి నుండి చర్చలో పాల్గొని సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దీటి బాలరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఏసీపీ రమేష్, డీసీపీ రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగమణి, అనుష, భవానీ, క్రాంతి, మహేందర్, నవీన్, బి మహేశ్వరి, దీప, శ్రీనివాస్, షౌకత్ అలీ, గణేష్, రాజయ్య, భాస్కర్లతో పాటు సుమారు 200 మంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. సింగరేణిలో గెలిచిన సంఘం గుర్తింపు పత్రం తీసుకున్నందున అన్ని సంఘాలతో యాజమాన్యం చర్యలు చేపట్టాలని సిఐటియు ఆర్చీ కార్యదర్శి మెండే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆజ్వాన్ ఏరియా జీడీకే2 ఇంక్లైన్ లో సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం కార్మికుల సమస్యలతో కూడిన గోడ పోస్టర్స్ ఆవిష్కరించి కరపత్రాలను పంపిణీ చేసి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికలు నిర్వహించి 8 నెలలు గడిచినా ఇప్పటి వరకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడంతో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో అధికారికంగా సంప్రదింపులు జరిపి అమలు చేయలేక పలు సమస్యలు పెండింగ్ లో ఉంటున్నందున సిఐటియులుగా పలు సమస్యలపై పోరాటానికి సిద్ధమైందని తెలిపారు. ఆగస్టు 20 నుంచి సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంతకాల సేకరణ చేసి 26న మైన్స్ డిపార్ట్మెంట్లలో మేనేజర్లకు వినతి పత్రం అందించి 28న అన్ని జీఎం ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. గెలిచిన సంఘం ఏఐటియుసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున గెలిపించినప్పటి నుండి 2 సంవత్సరాల గుర్తింపు పత్రం ఇచ్చి స్ట్రక్చర్ సమావేశానికి ఆహ్వానించాలని, లేదంటే అన్ని యూనియన్లను సమానంగా గుర్తించాలని
గత ఆర్థిక సంవత్సరం సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించి 35% వాటా చెల్లించాలని, సీఎం పీఎఫ్ ఆన్లైన్లో తప్పులను, వడ్డీ రేటు సరిచేసి పెండింగ్ చిట్టీలను వెంటనే ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికులకు రివైజ్డ్ పెన్షన్ మరియు గ్రాట్యుటీని వెంటనే చెల్లించాలని, సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 30,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కోల్ ఇండియాలో అమలవుతున్న అలవెన్సులపై ఆదాయ పన్ను మాఫీని ఒప్పందాన్ని సింగరేణిలో కార్మికులకు అమలు చేయాలని, సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మికులతో విస్తృతంగా సంతకాల సేకరణ విజయవంతంగా జరుగుతుందని తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఆగస్టు 20 నుండి 24 తారీఖు వరకు కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రం మీద సంతకాల సేకరణ, 26వ తారీఖు నాడు అన్ని డిపార్ట్మెంట్లలో, మైన్స్లలో సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించడం, 28 తారీఖు నాడు అన్ని జిఆర్ఎస్ల ముందు ధర్నాలు చేయాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు కార్మికుల సమస్యల మీద పోరాట శంఖారావం పూరించింది. ఈరోజు జీడీకే 2 ఇంక్లైన్, ఏరియా వర్క్షాపు 11 ఇంక్లైన్లో సంతకాల సేకరణ, పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎన్నికలు జరిగి సింగరేణిలో ఎన్నికలు జరిగి 8 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. అటు గుర్తింపు సంఘంగా గెలిచినమని చెప్పుకుంటున్న ఏఐటీసీ ఎన్నికల కంటే ముందు అన్ని కార్మిక సంఘాలు ఒప్పుకున్న దాన్ని, కార్మికులు ఒప్పుకున్న దాన్ని 2 సంవత్సరాల కాలపరిమితితోటి గుర్తింపు పత్రం తీసుకోవట్లేదు. కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. 4 సంవత్సరాల గుర్తింపు పత్రం కావాలని చెప్పి ఏఐటీసీ అడగడం అంటే ఆశ్వాసంగా ఉంది. ఈరోజు ప్రభుత్వ సంఘంగా ఉన్న ఏఐటీసీ కానీ, ప్రభుత్వానికి అనుకూలంగా అలాగే మేనేజ్మెంట్కు అనుకూలంగా వివరిస్తున్న ఏఐటీసీ సంఘం కానీ ఈ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా గుర్తింపు పత్రం కోసమే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం, కార్మికుల సమస్యలను వదిలేసి గుర్తింపు పత్రం కోసం మీరు ఫైట్ చేస్తున్నారు. ఫస్ట్ ముందు కార్మికుల సమస్యలు పరిష్కరించండి. 8 నెలలు గడిచినాయి. అందుకని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ నుండి పోరాటానికి శంఖారావం పూరించింది. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, సంయుక్త కార్యదర్శి జల్లా గజేంద్ర, పి శ్రీనివాసరావు, వంగల రాములు, జీడీకే 2 ఇంక్లైన్ పిట్ సెక్రటరీ ఏ శంకరన్న, ఈ సమ్మయ్య, కొండపల్లి కృష్ణ, సదానందం, తోట శ్రీనివాస్, కొమరయ్య, జీడీకే 11 ఇంక్లైన్ జంగాపల్లి మల్లేష్, మునుకుంట్ల రామన్న, నవీన్ కుమార్, దేవేందర్, ఏరియా వర్క్ షాప్ పిట్ కార్యదర్శి నంది నారాయణ, బొద్దుల ఓదేలు, బాదే రవి, సంతోష్ కుమార్, సండ్ర రాజమౌళి, బండారి సత్తి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కాదంటూ జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు సంఘం రామగుండం పట్టణ అధ్యక్షులు మాలెం మధు, టౌన్ అధ్యక్షులు పిట్టెల వెంకటి మాట్లాడుతూ ఎస్సీలను ఏపీ సిటీలుగా వర్గీకరించి ఆ రోజు బ్రిటిష్ వారు మనల్ని విభజించి పాలించినట్టుగా ఇక్కడ దళితులను కూడా విభజించి రాజ్యాధికారం దక్కకుండా రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని మారుస్తూ అధికారాన్ని ఉపయోగించి న్యాయమూర్తులను కూడా ఒత్తిడి గురి చేసి ఎస్సీ ఏబిసిడికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో కూడా అంగీకారం లేకుండానే తీర్పు చెప్పడం అనేది ఎస్సీలను బలహీనపరచడమే అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక డైరెక్ట్ సూచన. ఇది అతను చెప్పకుండా వీళ్ళను కోర్టును కూడా తప్పుదోవ పట్టించి వాళ్ళను కూడా తన అండర్లో పెట్టుకొని డైరెక్ట్గా ఇట్లాంటి చేపించడం చాలా బాధాకరమైన విషయం. మేము సుప్రీంకోర్టుకు ఎప్పుడు కూడా వాళ్ళ విధానాలను మేము అనుసరిస్తూ గౌరవిస్తూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళము. ఇలాంటి వాళ్లకు మీరు చట్టబద్ధంగా మీరు ఇట్లా డైరెక్ట్గా మీరు రూల్స్ తీసుకొచ్చి వాళ్ళను ప్రెజర్ పెట్టి జడ్జిలతో చెప్పడం సరైన పద్ధతి కాదు. ఏదున్నా కూడా మీరు అన్ని రాష్ట్రాలతో కలుపుకొని మీరు అక్కడ అందరి ఓటు విధానం ద్వారా మీరు మద్దతు తీసుకొని అది బిల్లు తీసుకొచ్చి ఇట్లా ప్రవేశపెట్టి దాన్ని అంగీకారంతో తీసుకొస్తే మేము దానికి శిరసావహించి మేము కూడా ఒప్పుకోవడానికి ఒప్పుకుంటున్నాం. ఏ పార్టీ అయినా ఏదైనా కూడా
మంచి అందరం కలిసి ఉండాలి అన్నదమ్ముల లెక్క అనే విధానం మేము ఆహ్వానిస్తాను. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేని పక్షంలో ఈ పద్ధతి ఏదో ఉన్నదో దాన్ని మేము వ్యతిరేకిస్తాను. వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి ఏదో రిజర్వేషన్లు వస్తాయని మాకు ఎటువంటి బాధనో ఏదో లేదు. రేపటి రోజు వీళ్ళందరినీ ఉన్నత కులాలకు చెందిన వ్యక్తులు వీళ్ళందరినీ విడదీసి పాలించాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు లెక్క చూసిండు. ఇప్పుడున్న పొజిషన్ కూడా మమ్మల్ని అందరినీ విడదీసి అన్నదమ్ములు లెక్క కలిసి ఉండేటోళ్ళని విడదీసి మళ్ళీ పాలించి వాళ్ళ మనకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వీళ్ళు ఎన్నటికైనా కూడా రాజ్యాన్ని ఏలే పరిస్థితి ఉన్నదనే విషయాన్ని గ్రహించే వాళ్ళు ఇలా పాలించడం కోసం వాళ్ళ చేతుల్లో అధికారం ఉంచుకోవడం కోసం వాళ్ళు విభజిస్తారు. సామాజిక న్యాయానికి రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. జాతీయ మాల మహానాడు సంఘం ముఖ్య సలహాదారులు ఎరకల లక్ష్మణరావు, సామాజిక మహిళా కార్యకర్త బబిత, టౌన్ ప్రధాన కార్యదర్శి నంది నాగేశ్వరరావు, ఎరకల లింగమూర్తి, నూకల ముండయ్య, దాసరి రామస్వామి, దాసరి రమేష్, దాసరి కృష్ణయ్య, వీగుట్ల మల్లయ్య, మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఎరకల రాజ్ కిషోర్, దీపక్, సుధీర్, ఎరకల నాగరాజు, బహుజన పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. పర్యావరణ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న మందమర్రి ఏరియా GM దేవేందర్ కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మందమర్రి ఏరియా GM దేవేందర్ అన్నారు. రామకృష్ణపూర్ ఉపరితల గని ప్రాజెక్టు కార్యాలయంలో వన మహోత్సవంలో భాగంగా బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా GM దేవేందర్, AITC సెంట్రల్ కార్యదర్శి అక్బర్ అలీ మాట్లాడుతూ ఉపరితల గనుల ఏర్పాటు కోసం మైనింగ్ భూభాగంలో అటవీ శాఖ అనుమతులు తీసుకున్న సమయంలోనే ఎంతవరకైతే అటవీ ప్రాంతాన్ని వినియోగించుకున్నామో అంత ఎక్కువ భూభాగంలో మొక్కలు నాటి కోల్పోయిన అడవిని తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. మందమర్రి ఏరియాలో KKOCలో 28 హెక్టార్లు, RKOCలో 25 హెక్టార్లలో మొక్కలను నాటినట్లు తెలిపారు. అంతేకాకుండా మందమర్రి ఏరియాలోని సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో 5 లక్షల మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికతో అన్ని ఏరియాల్లో మొక్కలు నాటడం జరిగిందని, పచ్చని వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దానికంటే ఎక్కువనే పర్యావరణం కోసం కృషి చేస్తుంది. అదే రకంగా మనం చూస్తున్నాం, చెట్లు పెట్టడమే కానీ వాటిని పెంచి పెద్ద చేయడం అనేది ఒక సింగరేణికే సాధ్యం. మనము కనీసం 80% అన్న వాటిని బతికిస్తుంటున్నాం. మనం చూస్తుంటాం, గవర్నమెంట్ ప్లాంటేషన్ పెట్టిందంటే అన్ని ఎండిపోతుంటాయి, దాన్ని పట్టించుకునే నాదుడు ఉండడు. కనీసం ఆ రోడ్ల మీద పెడతారు, మంచి మంచి చెట్లని పెట్టేసి అవి కూడా బతకనివ్వరు. కానీ అదే సింగరేణి చెట్లు పెట్టిందంటే దాదాపుగా దాన్ని బ్రతికించుకొని చుట్టుపక్కల ఏదైతే మనం పర్యావరణానికి హాని జరుగుతుందని అంటున్నామో దానికి మేలు జరిగే విధంగా మరి ఈ OC వల్ల ఎవరైతే ప్రభావిత ప్రాంతం ప్రజలు ఉన్నారో వారికి ఎలాంటి నష్టం లేకుండా ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటూ మరి ఈ పర్యావరణం కాపాడడమే కాకుండా రానున్న తరాలకు కూడా మంచి
పర్యావరణాన్ని అందిస్తున్నాం. అదేవిధంగా చాలా చోట్ల మనం పండ్ల మొక్కలు పెట్టడము అటువంటివి చేయడం వల్ల కూడా ఏవైతే అడవి జంతువులకు హాని జరిగిందన్నదో ఇప్పుడు కోతులు ఇళ్ళ మీద పడుతున్నాయి. ప్లాంటేషన్ అనేది మనకి ఏదైనా ఒక మైన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఆ మైన్లో ప్రైవేట్ ల్యాండ్ మరి ఫారెస్ట్ ల్యాండ్ ఉంటాయి. ఆ ఫారెస్ట్ ల్యాండ్ మనము తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి దానికి సమానమైన నాన్ ఫారెస్ట్ ల్యాండ్ అంటే ప్రైవేట్ ల్యాండ్ కంపెనీ వేరే దగ్గర కొనిస్తుంది. కొనిచ్చిన తర్వాత మరి ఎన్ని చెట్లు అయితే పోతాయో అన్ని చెట్లు మరి పెట్టడానికి అయిన ఖర్చు, మరి ఈ ఫారెస్ట్ ల్యాండ్ తీసేసినప్పుడు ఆ చెట్ల విలువ అదంతా కలిపి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనము సింగరేణి కంపెనీ చెల్లిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ని మళ్ళీ మైనింగ్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇది ట్రాన్స్ఫర్ మాత్రమే. ఈ ఫారెస్ట్ ల్యాండ్కి సింగరేణి కంపెనీ ఓనర్ కాదు. ఇంట్లో మైనింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ ఫారెస్ట్ ల్యాండ్ని మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనము హ్యాండ్ ఓవర్ చేస్తాము. దీని మీద కూడా ప్లాంటేషన్ చేసి ఎట్లయితే మొదలు తీసుకునేటప్పుడు అడవి ఉందో ఆ అడవిని డెవలప్ చేసి మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఈ కార్యక్రమంలో SO2 GM రాజేశ్వర్ రెడ్డి, ఉపరితల గని ప్రాజెక్టు అధికారి గోవిందరావు, మేనేజర్ సుధీర్, జయవంతరావు, AITUC మందమరి సెక్రటరీ సత్యనారాయణ, CMOAI ప్రెసిడెంట్ రమేష్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా KKOCలోని RVR సంస్థపై సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. CITU ఆధ్వర్యంలో బుధవారం స్థానిక GM కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ RVR సంస్థ కాంట్రాక్టు కార్మికుల పట్ల రిలే సంఘం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గత కొన్ని నెలలుగా వేతనాలు వేయకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం RVR సంస్థపైన తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనాలపై ఆధారపడి జీవిస్తున్నారని, వేతనాలు లేకపోతే వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని పేర్కొన్నారు. వెంటనే సింగరేణి యాజమాన్యం స్పందించి కార్మికులకు వేతనాలు వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. గత 4 నెలల నుండి RVR కంపెనీ జీతాల విషయంలో చాలా కార్మికుల ఇబ్బందికి గురి చేస్తుంది. అయినా మేము కూడా తట్టుకొని కూడా ఒకసారి ఆల్రెడీ 3 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా మీకు పని చేస్తాం, జీతాలు వేపిస్తామని చెప్పిండ్రు. అయినా లేటుగానే వేసిండ్రు. ఇప్పటికి 20 తారీఖు వచ్చినా కాడ ఇప్పటికి జీతాలు లేవు. మేము పని చేస్తేనే బతికే మనుషులం. మేము మమ్మల్ని పొట్టగొడుతుండ్రు. వీళ్లకు తగ్గట్టుగా సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళకు వంత పాడుతుంది. సింగరేణి యాజమాన్యం ఎలాంటి చర్య తీసుకుంటలేదు. కావున మేము అందరం కూడా మమ్మల్ని రోడ్డు మీద అయితే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చినట్టుగా మేము భావించి ఈరోజు మాకు జీతాలు రాలేదు, 2 నెలల నుంచి రాలేదు కాబట్టి ఖచ్చితంగా స్ట్రైక్ చేయాలని మేము స్ట్రైక్ చేస్తున్నాం. RVR కంపెనీలో వాల్వో డ్రైవర్స్ మేము ప్లస్ ప్లాస్టిక్ డ్రైవర్స్, బ్లాస్టింగు, హెల్పర్లు జీతాలు ఇయ్యక గత 4 నెలల నుండి సతాయించుకుంటూ 20-22 తారీఖు వరకు జీతాలు వేస్తూ అడిగితే ఇప్పుడు పడయి అని చెప్పడం జరుగుతుంది. మేనేజ్మెంట్ను ఎంత అడిగినా కానీ స్పందించట్లేదు, జీతాలు ఇవ్వడం లేదు. గత 4 నెలల నుండి PF కట్టడం లేదు. కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాల నుండి వేతనాలు పెంచుతానని కూడా పెంచకుంటే కూడా సింగరేణి యాజమాన్యం కూడా కంపెనీ పైన చర్యలు తీసుకోవడం లేదు. మాట్లాడిస్తామని GMలు చెప్పడం జరుగుతుంది, ట్రాన్స్ఫర్లు అవ్వడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఈ RVR KKOCలో నడిచే RVR కంపెనీ మీద ఏ సింగరేణి అధికారి కూడా గట్టిగా చర్యలు తీసుకోలేకపోతాడు. వాళ్ళకు ఏం నడుస్తుందో తెలియదు మాకు. కానీ మా కార్మికుల పొట్టలు మాత్రం కొడుతుండ్రు వాళ్ళు. ఇప్పటికీ గత 4 నెలల నుండి జీతాలు వేయక 20 తారీఖు 25 తారీఖు మొన్న కూడా అడిగితే కూడా పడితే లేకపోతే లేదు ఇప్పుడు అన్నట్టుగా కంపెనీ మాట్లాడడం జరుగుతుంది. దానికి మాకు కడుపులు గాలి మేము ఇక్కడ GM ఆఫీస్ ముందు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. రాష్ట్ర IT పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే మహాయజ్ఞంగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి పరిరక్షణ బాధ్యతలు తీసుకోవాలి. సింగరేణి CIMD బలరాం, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం గోదావరిఖని చౌరస్తాలో ధర్నా. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ వెల్లడి.
ఎస్టీపీల నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన వరకే సెప్టెంబర్ మొదటి వారంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇస్తా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హామీ. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటి సమరం. ఆర్జీవన్ బ్రాంచ్లు గోడ పోస్టర్ ఆవిష్కరణ, కరపత్రాలు పంపిణీ, కార్మికుల సంతకాల సేకరణ. ఇవి ఇప్పటి వరకున్న సిటీ న్యూస్. నమస్తే.